అయిన ఉద్యోగుల్ని సలహాదారులుగా తీసుకోవడం జరుగుతుంటది. కానీ రిటైర్ అయిన ఉద్యోగుల్ని అదే డిజిగ్నేషన్‌లో తర్వాత వచ్చే సీనియర్‌లను పక్కన పెట్టి పోస్ట్‌లో పెడితే ఇది ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఐఏఎస్, ఐపీఎస్ చీఫ్ సెక్రటరీ లేకపోతే ఇంకో సెక్రటరీలు ఆ స్థాయిలో ఉద్యోగాలు రిటైర్ అయ్యాక అవసరం అనుకుంటే సలహాదారులుగా పెట్టుకోవచ్చు. కానీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఆ ప్లేస్‌లోకి వచ్చే వాళ్ళని గండి కొడుతూ వాళ్ళ కడుపు కొడతా, ఆ ప్లేస్‌లోకి మళ్ళీ పాత వాళ్ళని రిటైర్ అయిన వాళ్ళని తీసుకెళ్ళి ప్రత్యేక ఔట్‌సోర్సింగ్ అధికారాలతో అక్కడే ఉంచడం అనే సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడితే దాన్ని హైకోర్టు తప్పుబట్టినటువంటి అంశం ఇది. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా తన నియామకాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని విశ్రాంత అధికారి టి. దామోదర్ నాయుడు అభ్యర్థి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. సింగిల్ జడ్జి తీర్పును అమలు చేయాలని స్పష్టం చేసింది. పూర్తి స్థాయి వాదనలు వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసి దామోదర్ నాయుడు దాఖలు చేసిన 2 అప్పీళ్లతో పాటు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ని కూడా విచారిస్తామని తదుపరి విచారణ నెల 24కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బొట్టు దేవానంద్, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. పదవీ విరమణ చేసిన అధికారి పునర్నియామకం వల్ల ఆ పోస్టు కరులైన అధికారులకు అన్యాయం చేసినట్టు అవుతుంది. అర్హతల ఆధారంగా పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా నియమితులు కావాల్సిన అధికారులు నైతిక స్థైర్యాన్ని కోల్పోతారని వ్యాఖ్యానించింది.